జై టీవీ7 కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘంపై తరచూ విమర్శలు చేస్తున్న కొందరు వ్యతిరేక శక్తులపై జంట నగరాల కుర్మ సంఘం కార్యదర్శి సంఘ సేవకులు ఒగ్గు కుమారస్వామి కుర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంఘానికి రూపాయి పనికిరాని వారు, సంఘానికి ఎలాంటి సేవలు అందించని వారు చెప్పుడు మాటలు విని చెడిపోయే దుస్థితిలో ఉంటారని అనేక విషయాలపై ఆయన మీడియాకు వివరించారు. గత కొంతకాలం నుంచి సంఘ కార్యకలాపాలపై, సంఘం నేతలపై అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న హెచ్ గురునాథ్, కొంగళ్ల పాండు, నేను రచయితను అని విర్రవిగ్గి బ్లాక్మెయిలర్ ముత్తా సంపత్ మరికొందరిపై పరోక్షంగా ఒగ్గు కుమారస్వామి కుర్మ తనదైన శైలిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కుర్మ రత్న, మాజీ ఎమ్మెల్సీ యగ్గ మల్లేశం కుర్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ క్యామ మల్లేశం కుర్మ, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య కుర్మ మరికొందరు మంది సంఘ పెద్దలపై ఎలాంటి అర్హత లేని వారు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు మానుకోవాలని, లేని పక్షంలో పుట్టగతులుండవని, కనీసం దేకేవాడు కూడా ఉండాలని కుమారస్వామి అన్నారు. ముఖ్యంగా హెచ్ గురునాథ్పై కుమారస్వామి తదితరులపై వీడియో రూపొందించి మీడియాకు విడుదల చేస్తూ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ తన జీవితాన్ని పనంగా పెట్టిన ఎగ్గే మల్లేశం అన్నగారు మనకున్న ఏకైక ఎమ్మెల్యే. ప్రభుత్వ బీర్ల ఐలయ్య కుర్మ ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఉద్దంటులు క్యామ మల్లేశం కుర్మపై తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేయడం మానుకోవాలని, మీకు దమ్ము, ధైర్యం, సేవాభావం ఉంటే రండి, సంఘం కార్యక్రమానికి వచ్చి మాట్లాడండి. ఫ్రీగా ఉన్న వాట్సాప్లలో, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టి మీ పరువు మీరే తీసుకుంటే ఎవరేం చేయలేరని, మీరు వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ రాష్ట్ర కుర్మలు గమనిస్తున్నారని కుమారస్వామి తెలిపారు. ఖబర్దార్ వ్యతిరేక శక్తులారా, మీ పద్ధతులను మార్చుకుని ప్రవర్తించండి, లేని పక్షంలో ఎవరూ గుర్తించరని కుమారస్వామి అన్నారు. హైదరాబాద్ నిమ్స్లో అధికారికంగా విశ్రాంతి ఉద్యోగి ఒగ్గు కుమారస్వామి కుర్మ రాష్ట్ర కుర్మ సంఘానికి సేవలు అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం మెడికల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ చైర్మన్ గా ప్రముఖ డాక్టర్ మిరియాల అశోక్ కుమార్ కుర్మ గారికి తన వంతు సేవలు అందిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న కుర్మలకు సేవలు కూడా అందించడం ప్రతి ఒక్కరు గర్వపడాలి, ఆదర్శంగా తీసుకోవాలి. నమస్కారం అందరికీ. కుర్మ సోదరి మండలందరికీ నమస్కారం. పెద్దలకు పాదాభివందనాలు. నా పేరు ఒగ్గు కుమారస్వామి కుర్మ. నేను మన జంట నగరాల కుర్మ సంఘం అసిస్టెంట్ సెక్రటరీగా ఎన్నికయ్యాను పోయిన ఎలక్షన్లో. కాకపోతే ఈ మధ్య మన కుర్మరత్న యగ్గ మల్లేశన్న గారి మీద, క్యామ మల్లేశన్న గారి మీద మరియు బీర్ల ఐలయ్య గారి మీద కొందరు వ్యక్తులు కావలసుకొని పని కట్టుకొని ఏదేదో నిందలు చేస్తున్నారు. అది చాలా తప్పు. పని ఉన్నప్పుడేమో వాళ్ళతో అన్ని పనులు చేయించుకొని, వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళతో పనులు చేయించుకొని, వాళ్ళతో సాయం తీసుకొని అన్నీ చేసుకొని ఇప్పుడు వాళ్ళ మీద నిందలు వేస్తున్నారు. వాళ్ళు నిస్వార్థంగా సంఘానికి పనిచేస్తున్నారు, త్యాగం చేసి పనిచేస్తున్నారు. సంఘం బాగుపడాలని, మన కుర్మోలు బాగుపడాలని బిల్డింగ్లు కట్టించారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల మీద వీళ్ళు ఎవరైతే అభండాలు వేస్తున్నారో వాళ్ళకి ఏం హోదా ఉందని అభండాలు వేస్తున్నారు. వాళ్ళు ఎక్కడో ఏముందని వాళ్ళకి హోదా ఏంటి, వాళ్ళు ఏంటి, పోనీ వాళ్ళ సంఘంకి ఏమైనా చేశారా? ఇంతవరకు వాళ్ళు చేసే పనులు చెప్పండి. సంఘంకి వచ్చారా? సంఘంకు రారు, సంఘంలో పనులు చేయరు, సంఘంకి తోడ్పాటు చేయరు. సంఘం గురించి కుర్మోళ్ళకి ఏమైనా సాయం చేశారో చెప్పండి. ఒక 3-4 పనులు చెప్పండి. మీరు కుర్మోళ్ళకి ఏం చేశారు? మీరు ఏం చేయలేదు. ఒక అతను ఉన్నాడు జేఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అంట. ఆయన అంత చదువుకున్నాడుగా. మరి ఇక్కడ కుర్మ హాస్టల్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు వచ్చి క్లాసెస్ తీసుకోవచ్చు కదా, వాళ్ళకు మంచి మంచి స్కిల్స్ నేర్పించవచ్చు కదా. మనసు ఉంటే మార్గాలు ఎన్నో. నువ్వు రావాలి, అలాంటి పనులు చేయాలి. నీకు సంఘం అంటే సంఘంకి మనం ఏమి ఇస్తున్నామో కాదు, సంఘం మనకేమిస్తుందో కాదు, సంఘానికి మనం ఏమి ఇస్తున్నామో అది ఇంపార్టెంట్. అంతేగాని సంఘం నాకు అది చేయలే, నాకు అది చేయలే, ఇది చేయలే అని కాదు. అది తప్పు. ఇంకో నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఆ వ్యక్తికి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. చాలా చాలా తప్పు నువ్వు చేసేది, చాలా తప్పు. నీ వెనకాల ఎవరో నిన్ను బొమ్మలాగా వాడుకొని నిన్ను ఆడిస్తున్నారు. అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్త. నేను కుల సోదరుడిగా నీకు చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను కూడా. పెద్దవాళ్ళతో నువ్వు పనులు తీసుకో, అది చేసుకో, మంచిగా ఉండు. రా సంఘానికి రా. నువ్వు ఛాలెంజ్ చేయాలని కూడా రా, సంఘానికి రా. నీ సంఘం ఇది, నీ సంఘం, మా సంఘం, అందరి సంఘం ఇది. నేను ఎవడు రావద్దన్నాడు? సంఘానికి రా, సంఘానికి వచ్చి ఛాలెంజ్ అయ్యి, సంఘానికి వచ్చి మీటింగ్ పెట్టు. నువ్వు ఎక్కడో మూల కూర్చొని ఎక్కడో ఇది ఉండి
ఏమన్నా ఇది అది తప్పది. నీకు నిజంగా కుర్మోనువైతే రా సంఘానికి వచ్చి మాట్లాడు. ఏమేం చేసినారు వాళ్ళు చెప్పు, నువ్వేం చేసినావు చెప్పు, నువ్వు ఎన్ని పనులు చేసినావు, ఎంతమంది సాయం చేసినావు, ఏం చేసినావు నీ పనులు కూడా చెప్పాలి కదా. నువ్వు ఒకరిని ఏలెత్తి చూపించే ముందు ఫస్ట్ మనం ఏం చేసినామో అది తెలవాలి మనకి. అంతేగాని ఊరికి నేను నోరుంది కదా అని చెప్పి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, చాలా తప్పది. ఇది మళ్ళీ చెప్తున్నావు, హెచ్చరిస్తున్నావు, చాలా జాగ్రత్త. నువ్వు మంది మాటలు విని బాగా చెడిపోకు, నీ జీవితమే పాడైపోతుంది. రోడ్డున పడతావు రేపొద్దున. వాళ్ళు చాలా పెద్ద మనుషులు. వీలయ్య గారితో నువ్వు చాలా పనులు తీసుకుని మాకు తెలుసు, తీసుకో, వద్దట్లేదు, తప్పులేదు. కానీ ఆయన నిందిస్తున్నావు ఏంది? నీకేం తెలుసు ఆయన ఏం చేసిన సంఘానికి? క్యామ్ మలేషన్ ఏం చేసింది నీకేం తెలుసు సంఘానికి? ఎగ్గ మలేషన్ అయితే మొత్తం నిస్వార్థంగా ఎంతో సేవ చేశాడు, నిస్వార్థంగా ఇంకా చేస్తూనే ఉన్నాడు ఆయన కుర్మరత్న ఎగ్గ మలేశం అని అంటారు ఆయన. అందుగురించే చాలా మంచి వ్యక్తి, అందరు ఛాయిస్తారు ఆయనని. అలాంటి వ్యక్తుల మీద నువ్వు ఆ బండాలు వేస్తున్నావు, చాలా తప్పు భయ్యా, ఇది చాలా తప్పు. ఇప్పటికైనా సర్దిద్దుకో, ఇప్పటికైనా టైం ఉంది. లేకపోతే ఎవరినైనా మంచి వాళ్ళని అడుగు, మంచి వాళ్ళు అడ్వైస్ తీసుకో. కానీ చెడు వాళ్ళు అడ్వైస్ తీసుకొని నిన్ను బొమ్మలాగా వాడుకొని వాళ్ళు మంచి రేపొద్దున నీకేమైనా అయ్యిందనుకో ఒక్కడు కూడా రాడు నీ ఏమిట చెప్తున్నా, అది కూడా చెప్తున్నా. ఎవ్వడు రాడు, నీ జీవితం పోతుంది, నీ భార్య పిల్లలు రోడ్డున పడతారు, నీది నువ్వు చూసుకో అంతే. నేను ఆడిస్తున్నారు, నువ్వు వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని నువ్వు వేరే వాళ్ళ మీద అబండా లేకు. నీ దగ్గర ఏదైనా ఉంటే రా సంగతి రా, అడుగు, అందరి ముంగడు అడుగు. ఎందుకు భయం నీకు? దొంగనువా? ఎందుకు భయపడుతున్నావు? ఎవడు రావుతున్నాడు? సంఘానికి వచ్చి మాట్లాడు, అంతేగాని నువ్వు ఇట్లా ఎక్కడో ఉండి నువ్వు మాట్లాడితే మంచిది కాదు. మళ్ళీ హెచ్చరిస్తున్నా, చూసుకోమని జాగ్రత్త ఉండు. శరణార్థి.